హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. ఈరోజు మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీలో 30 ఫీట్ రోడ్కి 470 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్తో ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 1525 SFT నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ చూపిస్తున్నాము. 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ మరొకసారి మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ప్రజెంట్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి గేట్ ద్వారా లోపలికి వెళ్ళి వచ్చినటువంటి 3 BHK ఫ్లాట్ అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 గేట్లు ఇవ్వడం జరిగిందండి. ఒకవైపు వచ్చేసి మనకి 4 వీలర్ వెహికల్స్ వెళ్ళడానికి, అంటే కార్స్ వెళ్ళడానికి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 వీలర్స్ వెహికల్స్ అండ్ వాకబుల్ ఏరియా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి HMD అప్రూవల్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనే వారికి బ్యాంక్ లోన్ ఉంటుందండి. ఇక్కడ UDS చూసుకున్నట్లయితే 47 గజాలు UDS రావడం జరుగుతుంది. ఫ్లోర్ కి 2 ఫ్లాట్లే ఉన్నాయండి. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అంతా చూపించుకొని మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి చాలా స్పేసెస్ గా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. 4 వైపులా సెట్ బ్యాక్ తీసుకొని 100% HMDA నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గేట్ మీకు మరొకసారి చూపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో 30 ఫీట్ రోడ్ కి గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్ గా మనకి పార్కింగ్ ఇచ్చారు. అండ్ పార్కింగ్ లో వచ్చేసి మనకి క్వాలిటీ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బోర్ వేయించడం జరిగింది. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్, విలేజ్ కనెక్షన్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ వీడియోలో గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి CCTV సర్వేలెన్స్ ఉంటుందండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము అండ్ స్టేర్ కేస్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క ఫ్లాట్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఫీట్ల స్టేర్ కేస్ ప్రొవైడ్ చేశారండి. చూసుకున్నట్లయితే మనకి సేఫ్టీ పర్పస్ లో మనకి ఇక్కడ గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చిల్డ్రన్స్ అలా లోపలికి వెళ్ళిపోకుండా ఇక్కడ మనకి లాక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి డోర్, నేను 3 BHK ఫ్లాట్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లియర్ గా మనకి వుడ్ కార్వింగ్ తోటి గణేష ఫోటో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మీరు క్లియర్ గా గమనించవచ్చు ఎంత మంచి స్టాండర్డ్ గా చేయించారన్నది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హార్డ్వేర్ కూడా చూడవచ్చు అండి. చాలా మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ లోపలికి ఎంట్రీ అయ్యామండి. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్ద సైజు హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే పైన ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు క్లియర్ గా గమనించవచ్చు ఫాల్ సీలింగ్ అనేది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఎంత పెద్ద టీవీ పెట్టుకోవడానికైనా అవకాశం ఉండే విధంగా మనకి పెద్ద సైజు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా డిజైన్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి UPVC విండో ప్రొవైడ్ చేశారు. అండ్ స్టాండర్డ్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మరొక విండో ప్రొవైడ్ చేశారు, పెద్ద సైజు విండో అండ్ క్వాలిటీ గ్రిల్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కిచెన్ చూపిస్తాము. అండ్ అదే విధంగా వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బెడ్రూమ్ డీటెయిల్ గా చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనకి బయట వైపు వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. కిచెన్ ఏరియాలో చూసినట్లయితే మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారు. ఒక పెద్ద సైజు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి చాలా పెద్ద సైజు షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజు పూజా రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాము. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. క్వాలిటీ డోర్ వాడడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం బయట వైపు చూసుకున్నట్లయితే మనకి చాలా సఫిషియెంట్ గా స్పేసెస్ గా ఉండడానికి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ కనెక్షన్ మీరు చూడవచ్చు. అండ్ అదే విధంగా షెల్ఫ్లు మీరు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. వచ్చేసి నేను యూటిలిటీ ఏరియా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు.
అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వాల్కి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్లయితే చౌకోట్ చూడవచ్చు ఎంత మంచి క్వాలిటీ చౌకోట్ వాడారన్నది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డోర్ కూడా మీరు క్లియర్ గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బీరువా పెట్టుకోవడానికి లేదా వుడెన్ వర్క్ చేయించుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అండ్ పైన సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ బాగుండే విధంగా ఒక మంచి క్వాలిటీ గ్రిల్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఒక పెద్ద సైజ్ విండో ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండో విత్ మెష్ అండ్ స్లైడ్ విండోస్. ఇక్కడ వచ్చేసి మంచి క్వాలిటీ గ్రిల్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ దానికంటే బిఫోర్ వచ్చేసి దానిపైన ఉన్నటువంటి లో రూప్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్లో 9 feet వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క టైల్స్ మెటీరియల్ చాలా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అండి. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క చౌకోట్ చూపిస్తున్నాము అండ్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్ గా 2 షెల్ఫ్లు ఇచ్చారండి 2 సైడ్ల. అండ్ పైన వచ్చేసి మనకి సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి విండో మీరు క్లియర్గా గమనించవచ్చండి. చాలా మంచి పెద్ద సైజ్ విండో ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ డోర్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారండి. డోర్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి గెస్ట్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ గెస్ట్ ఉండడానికి ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజు బెడ్ వేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి సేమ్ మనకి టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి 2 సైడ్లో మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనము 3 BHKకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్గా ఒకసారి చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను 3 BHK ఫ్లాట్ చూపించుకొని టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్ గా డెవలప్ అయినటువంటి కాలనీ అండి. ఇది వచ్చేసి మన మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీలో ఉంటుంది. 40 feet రోడ్కి థర్డ్ బీట్లో ఉంటుంది. అండ్ 30 feet రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. టోటల్గా 470 స్క్వేర్ యార్డ్లో HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ అండి. ఇక్కడ వచ్చేసి ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 4600 చెప్తున్నారు. అండ్ 1525 టోటల్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి 2 lakhs ఎక్స్ట్రా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్నటువంటి అపార్ట్మెంట్ బిల్డర్ నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. నియర్ బై లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే మనం ఉప్పల్ మెట్రో షేర్ నుంచి కేవలం 10-15 నిమిషాల్లో చేరుకుంటాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి ఐటీ కారిడార్ కావచ్చు అండ్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు. సో అన్నింటికి మనం కేవలం 10 to 15 minutesలో చేరుకుంటామండి. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే నియర్ బై అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ కొత్త వాళ్ళు మా ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.